ఈ విధంగా భాగవత రచనకు శ్రీకారం చుట్టిన ఆ సమయం రసామ్నాయమైన ఒక దివ్య ముహూర్తం. వెన్నెల వెలుగులు విరిసిన రేయిలో వేకువ ఉదయిస్తున్న వేళ, ప్రసన్న లలిత ప్రకృతిలో పక్షులు క్లీంకారాలు పలుకుతున్న వేళ, పూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫలము పోతన మనఃఫలకంపై మధురిమలు పూస్తున్న వేళ, అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగయైన సార గోదావరి నదీ స్నానమాచరించి మహనీయ మంజుల పులినతల మధ్యంలో ఆ ఇసుక తిన్నెలపై కూర్చుని అరగన్నులు మోడ్చి అమృత మహేశ్వర ధ్యానం చేస్తుండగా ఒక నీలనీల సుందర దివ్య రూపం ఇలా సాక్షాత్కరిస్తున్నది. మెరగు చెంగటనున్న మేఘంబుకై వడి ఉవిద చెంగటనుండనుపువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలువిల్లు మూపునబరగువాడు నీలనగాగ్రసన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలగల్గువాడు పుండరీకయుగము బోలు కన్నులవాడు వెడదయురమువాడు విపుల భద్రమూర్తి వాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకు నిదురగానబడియే శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకార తనుప్పు నిన్ను మదిగానగ నిన్నడుగల్గు భారతీ ధవళ ధవళయైన సారస్వత లక్ష్మినే కాక ఆ శ్రీ మహాలక్ష్మిని కూడా ఇలా స్తుతిస్తున్నాడు. హరికిన్ పట్టపు దేవి హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్థం పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీగిరిసుతల్ దోనాడు పూబోణి తామరలందుండెడి ముద్దరాలు జగమున్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్ ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు కామముఖ్య రిపుషట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినీతుడవీవు చెలించి చెల్లరే కాతరు కైవడిన్ వగవ కారణమేమి
పరాశరాత్మజా. వేదవ్యాస మహర్షి గాసట బీసటగా ఉన్న వేదరాశిని ఇది ఋగ్వేదము, ఇది యజుర్వేదము, ఇది సామవేదము, ఇది అథర్వవేదము అని 4 వేదములుగా వింగడించి లోకమునకు అందించిన మహాత్ముడవు నీవు. నీ పనుపున ఋగ్వేదమును పైల మహర్షి, యజుర్వేదమును వైశంపాయనుడు, సామవేదమును జైమిని మహర్షి, అథర్వవేదమును సుమంతుడు లోక ప్రపంచమునందు ప్రపంచితము చేయుచున్నారు. 1,00,000 శ్లోకాత్మకమైనటువంటి మహాభారతమును రచించిన మహానుభావుడవు. యోగినేతవయ్యావు, బ్రహ్మతత్వ నిర్ణేతవైనావు. ఇటువంటి మహాత్ముడవైన నీవు సామాన్యుల వలె శోకించటం న్యాయమా వ్యాసమహర్షి? అయితే ఇంతటి నీ వ్యాకుల చిత్తానికి కూడా ఒక హేతువు నాకు కానబడుచున్నది. ఎన్ని ధర్మములు ప్రపంచించినను, ఎన్ని వేదాంతములు ప్రపంచించినను ఒకే ఒక్క లోపము నాకు కనబడుతున్నది. శ్రీహరినామస్తుతి మనసారా నోరారా చెయ్యని రచన సంపూర్ణము కాదు. నీరాటవనాటములకు పోరాటం బిట్లు కలిగి పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాట విలోని భద్రకుంజరమునకున్.